సార్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది సార్. ఎవరు చూసినా కాస్త హాట్గానే ఉన్నారు. ఈసారి ప్రభుత్వం అనేది మారొచ్చు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చారు. మీ ఆటో డ్రైవర్లకి 10,000 5,000 గట్రా ఇచ్చారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి సార్ ఒకప్పుడు 150 రూపాయలు 100 రూపాయలు వచ్చేది సార్ కరెంటు బిల్లు. ఈ రోజున మాకు 550 600 వస్తుంది సార్. ఆ పథకాలు తీసుకొని కూడా మేము ఇటు తీసుకొని అటు ఇటుమే కదా సార్. అదే నిత్యావసర సరుకులు కూడా మరీ ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. డీజిల్ రేట్లు పెరిగిపోయి బయటికి వెళ్తే ఆటో మినిమం 20 అనే అని పేరుకి 10 రూపాయలు ఇస్తాం 5 రూపాయలు ఇస్తాం అని చెప్పి మాకు గిట్టుబాటు కూడా కావట్లేదు సార్. మేము బతకటానికి కూడా కష్టంగా ఉంది. మధ్యతరగతి వాడు బతకటానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పెంబసానికి అంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేలు అనుకుంటున్నారు? ఏదన్నా ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మేము ఇంత బాధలు పడలేదండి. అప్పుడు కొద్దో గొప్ప ఉంది, మరీ ఎంత దారుణంగా లేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మరీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇద్దరం సంపాదిస్తున్నా కూడా చాలట్లేదు. అప్పుడు హ్యాపీగా సరిపోయేది గడిచిపోయేది. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ టికెట్ వచ్చేసి 150 200 టికెట్ లోపల కొనుక్కుంటే మీకు తెలిసిందేగా, కాంబో కొనుక్కోవాలి 500 రూపాయలు. మిడిల్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతుంది. మరి యాడికన్నా వెళ్ళాలన్నా కానీ జేబులో డబ్బులు ఉండాలి కదా సార్. ఏదైనా పెళ్ళికి వెళ్ళాలన్నా కానీ మేము భయపడుతున్నాం సార్. డబ్బులు లేవు. ఇవాళ పని పోయిద్ది. ఎవరైనా చనిపోయినా కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు ఏందనుకున్నారు, ఏంద్రా ఇడు రాడు అది ఇది అని అనుకున్నారు. మా బాధలు ఏంది, మనకు అప్పులు ఉంటాయి, రోజు వాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. మరి మనం బండి కన్నా నడిపితేనే కదా అది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి లేదు. ఏదో చేస్తున్నారు. ప్రభుత్వం అయితే ఒకరు బాగానే ఉంది, ఆయన ఇస్తున్నాడు. కానీ కనీసం 3 సంవత్సరాల నుంచి బటన్ నొక్కిన కాంచి డబ్బులు ఏమి గ్యారంటీకి రావట్లేదు. ఎవరినైనా అడగండి, ఆడవాళ్ళు కూడా అమ్మ ఒడి డబ్బులు పల్లా చదివేది. అది పరిస్థితి. ఈసారి మాత్రం మేమైతే వ్యతిరేకం, వేరే ఓటు వేసేస్తాం. అది పోయినసారి మాత్రం వైఎస్ఆర్కి వేసాం, ఈసారి టీడీపీకి వేస్తాం. చంద్రబాబు లాంటి వ్యక్తి వస్తే మన రాష్ట్రం కానీ 10,000 5,000 గట్రా ఇచ్చారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి సార్ ఒకప్పుడు 150 రూపాయలు 100 రూపాయలు వచ్చేది సార్ కరెంటు బిల్లు. ఈ రోజున మాకు 550 600 వస్తుంది సార్. ఆ పథకాలు తీసుకొని కూడా మేము ఇటు తీసుకొని అటు ఇటుమే కదా సార్. అదే నిత్యావసర సరుకులు కూడా మరీ ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. డీజిల్ రేట్లు పెరిగిపోయి బయటికి వెళ్తే ఆటో మినిమం 20 అనే అని పేరుకి 10 రూపాయలు ఇస్తాం 5 రూపాయలు ఇస్తాం అని చెప్పి మాకు గిట్టుబాటు కూడా కావట్లేదు సార్. మేము బతకటానికి కూడా కష్టంగా ఉంది. మధ్యతరగతి వాడు బతకటానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పెంబసానికి అంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేలు అనుకుంటున్నారు? ఏదన్నా ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మేము ఇంత బాధలు పడలేదండి. అప్పుడు కొద్దో గొప్ప ఉంది, మరీ ఎంత దారుణంగా లేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మరీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇద్దరం సంపాదిస్తున్నా కూడా చాలట్లేదు. అప్పుడు హ్యాపీగా సరిపోయేది గడిచిపోయేది. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ టికెట్ వచ్చేసి 150 200 టికెట్ లోపల కొనుక్కుంటే మీకు తెలిసిందేగా, కాంబో కొనుక్కోవాలి 500 రూపాయలు. మిడిల్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతుంది. మరి యాడికన్నా వెళ్ళాలన్నా కానీ జేబులో డబ్బులు ఉండాలి కదా సార్. ఏదైనా పెళ్ళికి వెళ్ళాలన్నా కానీ మేము భయపడుతున్నాం సార్. డబ్బులు లేవు. ఇవాళ పని పోయిద్ది. ఎవరైనా చనిపోయినా కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు ఏందనుకున్నారు, ఏంద్రా ఇడు రాడు అది ఇది అని అనుకున్నారు. మా బాధలు ఏంది, మనకు అప్పులు ఉంటాయి, రోజు వాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. మరి మనం బండి కన్నా నడిపితేనే కదా అది. చంద్రన్నే వస్తాడు అనుకుంటున్నాం. 100% అది వ్యాపారం, కూరగాయల వ్యాపారం ఎట్లా ఉంది? బేరాలు లేవు. అది పరిస్థితి. పర్వాలేదు. ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది విషయం. అంతే. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలియదు. అవన్నీ పెంబసాని గెలుస్తారు అనుకుంటున్నారు ఏమన్నా? పెంబసాని చంద్రశేఖర్ ఎవరని నేనేం చెప్పను, నాకేం తెలుసు. చంద్రన్నే వస్తాడు మళ్ళీ. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటారు? అవును, 100% అది అనుకుంటున్నాను. అది వస్తాడు అనుకుంటున్నాను. చంద్రన్నే వస్తాడు అనుకుంటున్నాను. 100%
అది వ్యాపారాలు చెప్పండి లేవు. ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు? వ్యాపారం కూరగాయల వ్యాపారం ఎట్లా ఉంది? బేరాలు లేవు. ఆ, అది పరిస్థితి. అంటే గతంలో ఎలా ఉండేది? పర్వాలేదు, ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది. అది ఆహా. విషయం అంతే. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు?